హాయ్ టుడే మనము సి లాంగ్వేజ్లో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే కండిషనల్ స్టేట్మెంట్స్ ఆర్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అనే టాపిక్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కండిషనల్ స్టేట్మెంట్స్ ఆర్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అనేసి కాల్ చేస్తారు. అసలు ఏంటండి ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి అంటే సి లాంగ్వేజ్లో మనము ఎంటర్ చేసిన డేటా అనేది ట్రూనా ఫాల్సా, ట్రూ అయితే ఏ రిజల్ట్ రావాలి, ఫాల్స్ అయితే ఏ రిజల్ట్ రావాలి అని ఒక డెసిషన్ అనేది తీసుకుంటుంది. అందువల్ల వీటిల్ని కండిషనల్ స్టేట్మెంట్స్ ఆర్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అనేసి కాల్ చేస్తారు. కండిషనల్ స్టేట్మెంట్స్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ టు చెక్ యూజర్ స్పెసిఫైడ్ కండిషన్స్ అనేసి కాల్ చేస్తారు. ఒక యూజర్ ఇచ్చిన కండిషన్స్ అనేవి ట్రూనా ఫాల్సా, ట్రూ అయితే ఏ రిజల్ట్ డిస్ప్లే చేయాలి, ఒకవేళ ఫాల్స్ అయితే ఏ రిజల్ట్ డిస్ప్లే చేయాలి అని ఒక డెసిషన్ని తీసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏటీఎం సెంటర్కి వెళ్ళాం, అక్కడ కార్డు ఇన్సెట్ చేసిన తర్వాత పిన్ ఎంటర్ చేస్తాం. పిన్ కరెక్ట్ అయితే ట్రాన్సాక్షన్స్ని అలౌ చేస్తుంది, లేకపోతే ట్రాన్సాక్షన్స్ని అలౌ చేయదు. ఇట్ ఈస్ కాల్డ్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఆర్ డెసిషన్ మేకింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, స్టూడెంట్స్కి ఏం చెప్పాను అంటే సి లాంగ్వేజ్ వాళ్ళు మాత్రమే నా క్లాసులోకి రాండి అని చెప్పాను. ఇక్కడ నేను నా క్లాస్కి ఒక కండిషన్ అప్లై చేశాను. ఏమనంటే సి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే నా క్లాస్లోకి అటెండ్ అవ్వండి అని చెప్పాను. ఇప్పుడు వాళ్ళు సి అయితేనే నా క్లాస్లోకి వస్తారు, కాకపోతే రారు. ఇట్ ఈస్ కాల్డ్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఆర్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అనేసి కాల్ చేస్తారు. సి లాంగ్వేజ్ సపోర్ట్స్ మెయిన్లీ 5 టైప్స్ ఆఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్ అనేసి కాల్ చేస్తారు. మేజర్గా సి లాంగ్వేజ్ అనేది 5 టైప్స్ ఆఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్ని సపోర్టు చేస్తాయి. దెర్ ఆర్ ఫస్ట్ వన్ ఇస్ కాల్డ్ ఇఫ్, సెకండ్ వన్ ఇస్ కాల్డ్ ఇఫ్ ఎల్స్, థర్డ్ వన్ ఇస్ కాల్డ్ ఇఫ్ ఎల్స్ ladder, fourth one is called nested if, fifth one is called switch case అనేసి కాల్ చేస్తారు. ఈ ఐదిటిని మనము కండిషనల్ స్టేట్మెంట్స్ ఆర్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అనేసి కాల్ చేస్తారు. ఇఫ్ అనేది ఒకే ఒక కండిషన్ని చెక్ చేస్తుంది. ఆ కండిషన్ కనుక ట్రూ అయితే రిజల్ట్ అనేది ప్రింట్ అవుతుంది. ఇన్ దట్ కేస్ ఆ రిజల్ట్ కనుక రాంగ్ అయితే ఎటువంటి స్టేట్మెంట్స్ని డిస్ప్లే చెయ్యదు. ఇఫ్ చెక్స్ ఓన్లీ వన్ కండిషన్ అనేసి కాల్ చేస్తారు. ఇఫ్ ఎల్స్ అనేది ఎయిదర్ ఆర్ నెయిదర్, అది లేక ఇది. అంటే ఇఫ్లో ఉన్న కండిషన్ కనుక ట్రూ అయినట్లయితే దాని కిందున్న స్టేట్మెంట్ని ప్రింట్ చేస్తుంది. ఒకవేళ ఇఫ్లో ఉన్న కండిషన్ కనుక రాంగ్ అయితే ఎల్స్ అనే స్టేట్మెంట్లోకి వెళుతుంది. నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ ల్యాడర్, ల్యాడర్ మీన్స్ నిచ్చెన అనేసి మీనింగ్. 2 కంటే ఎక్కువ కండిషన్స్ని చెక్ చేయాలి అన్నప్పుడు మనము ఇఫ్ ఎల్స్ ladder
అనే దాన్ని యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ నా క్లాసులో 30 మెంబర్స్ ఉన్నారు అంటే నాకు ఇక్కడ 30 కండిషన్స్ అనేవి ఉంటాయి. 40 ఉంటే 40, 5 మెంబర్సే ఉన్నారు, 5 కండిషన్సే మనకి ఉంటాయి. ఇట్ ఈస్ కాల్డ్ ఇఫ్ ఎల్స్ లాడర్. మోర్ దెన్ 2 కండిషన్స్ని చెక్ చేస్తుంది. నెక్స్ట్ వన్ నెస్టెడ్ ఇఫ్ అనేసి కాల్ చేస్తారు. నెస్టెడ్ అంటే ఏంటి? ఒక కండిషన్ కింద అనదర్ సబ్ కండిషన్ ఉంటే దాన్ని నెస్టెడ్ అనేసి కాల్ చేస్తారు. ఒక కండిషన్ కింద అనదర్ సబ్ కండిషన్ ఉంటే దాన్ని నెస్టెడ్ అనేసి కాల్ చేస్తారు. ఫిఫ్త్ వన్ స్విచ్ కేస్ అనేసి కాల్ చేస్తారు. స్విచ్లో ఉన్న వాల్యూ కేసులో ఉన్న వాల్యూకి ఈక్వల్ అయితే దాన్ని కండిషన్ ట్రూగా కన్సిడర్ చేస్తుంది. అంటే స్విచ్లో ఉన్న వాల్యూ కేసులో ఉన్న వాల్యూతో మ్యాచ్ అవ్వాలి. ఇది ఇఫ్ ఎల్స్ లాడర్ లాగా యూస్ చేయొచ్చు, నెస్టెడ్ ఇఫ్ లాగా యూస్ చేయొచ్చు. ఎలా కావాలి అంటే అలా యూజ్ చేయవచ్చు. ఈ 5 మనము కండిషనల్ స్టేట్మెంట్స్ ఆర్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అనేసి కాల్ చేస్తారు. ఇఫ్ యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందో చూడండి. ఇఫ్ కండిషన్, ఇక్కడ స్టేట్మెంట్ అనేసి కాల్ చేస్తారు. ఇఫ్లో ఉన్న కండిషన్ కనుక ట్రూ అయినట్లయితే ఇక్కడున్న స్టేట్మెంట్ని ప్రింట్ చేస్తుంది. ఇఫ్లో ఉన్న కండిషన్ కనుక రాంగ్ అయినట్లయితే ఇంకా ఆ స్టేట్మెంట్ని ప్రింట్ అనేది చెయ్యదు. ఇఫ్లో ఉన్న కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. ఇఫ్లో ఉన్న కండిషన్ కనుక రాంగ్ అయితే ఈ స్టేట్మెంట్ని ప్రింట్ చేయదు. ఇఫ్ కింద ఒకే ఒక స్టేట్మెంట్ని కన్సిడర్ చేస్తుంది. ఇఫ్ కింద కనుక మోర్ దాన్ స్టేట్మెంట్స్ కనుక మనము రిప్రజెంట్ చేయాలి అంటే దాన్ని బ్రేసెస్లో యూజ్ చేయాలి. అంటే ఎలాగా అంటే ఇఫ్ కండిషన్ బ్రేస్ ఓపెన్, ఇక్కడ మనము స్టేట్మెంట్స్ అనేవి రిప్రజెంట్ చేస్తాము. ఇఫ్ కింద ఒకే ఒక స్టేట్మెంట్ని ప్రింట్ చెయ్యాలి అంటే ఎటువంటి బ్రేసెస్ అనేది అవసరము లేదు. ఇఫ్ కింద మోర్ దాన్ స్టేట్మెంట్స్ని ప్రింట్ చెయ్యాలి అంటే మనకి బ్రేసెస్ అనేది ఓపెన్ చేసి క్లోజ్ చేస్తాము. సో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. కండిషనల్ స్టేట్మెంట్స్లో ఇఫ్ అనే కండిషనల్ స్టేట్మెంట్కి ఎగ్జాంపుల్స్ చెప్పడం జరుగుతుంది. ఫైల్లోకి వెళ్ళి న్యూ అన్నాను. F5 అంటే న్యూ పేజ్. యాష్ ఇన్క్లూడ్ stdio.h స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్. printf scanf అనే ఫంక్షన్స్ వర్క్ అవ్వడం కోసం ఇది రాయడం జరుగుతుంది. యాష్ ఇన్క్లూడ్ conio.h clr scr getch ఇలాంటి ఫంక్షన్స్ అనేవి వర్క్ అవ్వడం కోసం మనము conio.h అనే హెడర్ ఫైల్ని యూస్ చేస్తాము. ఎవ్రీ ప్రోగ్రామ్ కంపల్సరీ బిగిన్స్ విత్ మెయిన్. మెయిన్ని ఇక్కడ కంపైలర్ అనేసి కాల్ చేస్తారు. అంటే కర్లీ బ్రేసెస్లోన రాసిన ప్రోగ్రామింగ్ అనేది కరెక్టా కాదా అని కంపైల్ మెయినే చేస్తుంది. మెయిన్ ముందు వాయిడ్ అని యూస్ చేశాను. వాయిడ్ అంటే నో రిటర్న్ వాల్యూ అనేసి కాల్ చేస్తారు. ఇట్ డజంట్ రిటర్న్ ఎనీ వాల్యూ
అనేసి మీనింగ్. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే నేను ఒక నెంబర్ని ఎంటర్ చేస్తాను, ఆ నెంబర్ అనేది 10 కంటే పెద్దది అయితే వెల్కమ్ టు ది క్లాస్ అని ప్రింట్ చేయాలి. సో ఇంటీజర్లో n అనే ఒక వేరియబుల్ తీసుకున్న సిఎల్ఆర్ ఎస్సిఆర్ ప్రింట్ఎఫ్ ఎంటర్ n వాల్యూ, దాన్ని రీడ్ చేయాలి. స్కాన్ఎఫ్ %d అడ్రస్ ఆఫ్ n, ఇఫ్ n గ్రేటర్ దాన్ 10 అయితే ఏమని ప్రింట్ అవ్వాలి, వెల్కమ్ టు ది క్లాస్. ఇంతటితో గెట్ సిహెచ్ మెయిన్ అనేది క్లోజ్ చేశాము. ఇఫ్లో ఉన్న కండిషన్ కనుక ట్రూ అయినట్లయితే దాని కిందున్న స్టేట్మెంట్ని ప్రింట్ చేస్తుంది. ఇఫ్లో ఉన్న కండిషన్ కనుక రాంగ్ అయితే ఎటువంటి స్టేట్మెంట్ని ప్రింట్ చెయ్యదు. కంపైల్, రన్లోకి వెళ్ళి రన్. ఇక్కడ ఎంటర్ n వాల్యూ అంది, 23 అని ఇచ్చాను. అవుట్పుట్ చూడండి, వెల్కమ్ టు ది క్లాస్ అనేసి ప్రింట్ అయింది. అంటే మనం ఇచ్చిన వాల్యూ 10 కంటే అబౌవ్ వాల్యూ అయితే వెల్కమ్ టు ది క్లాస్ అని ప్రింట్ అవ్వాలి. ఒకవేళ 10 కంటే చిన్నది అయితే ఎటువంటి రిజల్ట్ ప్రింట్ అవ్వకూడదు. ఫస్ట్ ఇక్కడికి వస్తుంది ఎంటర్ n వాల్యూ అని అడిగింది. నేను 23 అని ఇచ్చాను. దాన్ని రీడ్ చేయాలి అంటే స్కాన్ఎఫ్. ఇంటీజర్ అనేది దాని యొక్క మోడ్ %d అడ్రస్ ఆఫ్ n. n అనే వేరియబుల్ యొక్క అడ్రస్లోకి 23 అనే వాల్యూని స్టోరు చేస్తుంది. అంటే n అనే వేరియబుల్లోకి మనకి 23ని రీడ్ చేస్తుంది. ఇఫ్ కాడికి వస్తుంది n అంటే ఎంత, 23 గ్రేటర్ దాన్ 10. 23 అనేది 10 కంటే పెద్దది అంటుంది. కండిషన్ ఏమైంది, ట్రూ అయింది. ఇఫ్ కండిషన్ ఎప్పుడైతే ట్రూ అయ్యిందో కింద ఉన్న వెల్కమ్ టు ది క్లాస్ అనే దాన్ని ప్రింట్ చేస్తుంది. ఇన్ దట్ కేస్ నేను రన్ చేసినప్పుడు 5 అని ఇచ్చాను. ఎటువంటి అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వలేదు. ఎందుకంటే ఎంటర్ n వాల్యూ ఉంది. n అనే వేరియబుల్లోకి 5 అనే వాల్యూని రీడ్ చేయడం జరిగింది. ఇఫ్ కాడికి వస్తుంది n అంటే ఎంత, 5 గ్రేటర్ దాన్, n అంటే 5 గ్రేటర్ దాన్ 10. 5 అనేది 10 కంటే పెద్దది అంటుంది. అంటే ఈ కండిషన్ ఏమైంది, ఫాల్స్ అయింది. ఎప్పుడైతే ఇఫ్లో ఉన్న కండిషన్ కనుక ఫాల్స్ అవుతుందో దాని కింద ఉన్న స్టేట్మెంట్ని ప్రింట్ చెయ్యదు. ఇఫ్లో ఉన్న కండిషన్ ట్రూ అయితే దాని కింద ఉన్న స్టేట్మెంట్ని ప్రింట్ చేస్తుంది. ఇఫ్లో ఉన్న కండిషన్ కనుక రాంగ్ అయినట్లయితే ఎటువంటి స్టేట్మెంట్స్ని ప్రింట్ చెయ్యదు. సో ఈ విధంగా మనము ఇఫ్ కండిషన్కి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. యాష్ include stdio.h ash include conio.h void main. ఇంటీజర్లో n అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. ఇక్కడ printf ఎంటర్ n వాల్యూ. స్కాన్ఎఫ్ ద్వారా n అనే వేరియబుల్లోకి ఒక వాల్యూని రీడ్ అనేది చేస్తున్నాను. ఇఫ్ n గ్రేటర్ దాన్ 20 దెన్ అయితే ఏమని ప్రింట్ అవ్వాలి, వెల్కమ్ టు ది క్లాస్ /n printf హాయ్ హౌ ఆర్ యూ అనేసి ఇచ్చాను. ఇప్పుడు ఎంటర్ n వాల్యూ అని అడిగింది. నేను 10 అని ఇచ్చాను.
అవుట్పుట్ ఏం ప్రింట్ అవుతుంది అంటే హాయ్ హౌ ఆర్ యు అనేది ప్రింట్ అవుతుంది. ఎందుకు అలా జరిగింది అనేది తెలుసుకుందాం. ఎంటర్ ఎన్ వాల్యూ, నేను 10 అని ఇచ్చాను. ఏమని ప్రింట్ అయింది? హాయ్ హౌ ఆర్ యు. సార్ కండిషన్ అనేది ఫాల్స్ అయితే ఏ స్టేట్మెంటు ప్రింట్ అవ్వదు కదా అని చెప్పారు. మరేంటండి ఇక్కడ కండిషన్ ఫాల్స్ అయినా హాయ్ హౌ ఆర్ యు అనేది ప్రింట్ అయింది అనేది ఒక డౌట్. రెండోది, నేను ఎన్ వాల్యూ 23 అని ఇచ్చాను. అవుట్పుట్ వెల్కమ్ టు ది క్లాస్ హాయ్ హౌ ఆర్ యు అనేసి ప్రింట్ అయింది. అదేంటి సార్, ట్రూ అయితే 2 ప్రింట్ అయినాయి, ఫాల్స్ అయితే 1 ప్రింట్ అయింది అనే డౌట్ అనేది రైజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇఫ్ అనేది ఒకే ఒక స్టేట్మెంట్ని కన్సిడరు చేస్తుంది. ఇఫ్ ట్రూ అయితే ఈ కిందున్న స్టేట్మెంట్ని ప్రింట్ చేస్తుంది. ఇఫ్ ఫాల్స్ అయితే ఈ స్టేట్మెంట్ని ప్రింట్ చెయ్యదు. ఈ స్టేట్మెంట్కి ఇఫ్కి ఎటువంటి రిలేషను లేదు. ఇఫ్ ట్రూ అయినా అది ప్రింట్ అవుతుంది, ఫాల్స్ అయినా అది ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ఇఫ్ అనేది ఒకే ఒక స్టేట్మెంట్ని కన్సిడరు చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక మూవీకి వెళ్ళాను. నా యొక్క సీట్ నెంబర్ A4. A5 అనే సీట్లో ఒక వ్యక్తి వచ్చి కూర్చున్నాడు. అతడు నా ఫ్రెండ్ అయిపోతాడా? లేదండి. నా పక్కన కూర్చున్నంత మాత్రాన నా ఫ్రెండ్ అనేది అవ్వడు. ఇక్కడ కూడా అంతేనండి. ఇఫ్ అనేది ఒకే ఒక స్టేట్మెంట్ని కన్సిడరు చేస్తుంది. ఇఫ్ ట్రూ అయింది వెల్కమ్ టు ది క్లాస్ అనేది ప్రింట్ అవుతుంది. ఇఫ్ ఫాల్స్ అయింది వెల్కమ్ టు ది క్లాస్ అనేది ఆగిపోతుంది. హాయ్ హౌ ఆర్ యూకి ఇఫ్కి ఎటువంటి రిలేషను లేదు. ఇఫ్ ట్రూ అయినా అది ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఇఫ్ ఫాల్స్ అయినా అది ప్రింట్ అవుతుంది. మరి ఇఫ్ కింద నాకు మోర్ దాన్ స్టేట్మెంట్స్ని యాక్సెప్ట్ చేయాలి అంటే ఇలా బ్రేసెస్లో డిఫైన్ చేయాలి. బ్రేసెస్లో 100 లైన్స్ని మనము డిజైన్ చేసిన అది ఒకే స్టేట్మెంట్ కింద కన్సిడరు చేస్తుంది. రన్లోకి వెళ్ళి రన్ అన్న. ఇప్పుడు 45 అని ఇచ్చాను. కండిషన్ ట్రూ అయింది కనుక 2 స్టేట్మెంట్స్ని ప్రింట్ చేసింది. 45 గ్రేటర్ దాన్ 20 అంటే ఇఫ్ కండిషన్ ట్రూ అయింది. ట్రూ అయితే ఈ బ్రేసెస్లో ఉన్న అన్ని స్టేట్మెంట్స్ని ప్రింట్ అనేది చేస్తుంది. ఒకవేళ కండిషన్ కనుక రాంగ్ అయితే ఏ స్టేట్మెంట్స్ని ప్రింట్ చెయ్యదు. ఎన్ వాల్యూ 5 అని ఇచ్చాను. 5 గ్రేటర్ దాన్ 20 కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయింది. అందుకని ఎటువంటి స్టేట్మెంటు ప్రింట్ అవ్వలేదు. ఈ కండిషన్ ట్రూ అయితే ఈ బ్రేసెస్లో ఉన్న అన్ని స్టేట్మెంట్స్ని ప్రింట్ చేస్తుంది. ఇఫ్ కండిషన్ రాంగ్ అయితే ఆ బ్రేసెస్లో ఉన్న అన్ని స్టేట్మెంట్స్ని ప్రింట్ చెయ్యదు. గుర్తుపెట్టుకోండి, ఇఫ్ కింద ఒకే ఒక స్టేట్మెంట్ కనుక ఉన్నట్లయితే మనము బ్రేసెస్లో రాయాల్సిన అవసరము లేదు. ఇఫ్ కింద ఒకటి కంటే ఎక్కువ స్టేట్మెంట్స్ కనుక ప్రింట్ చెయ్యాలి అంటే అప్పుడే మనము ఇలా బ్రేసెస్లో డిజైన్ చేయడం జరుగుతుంది. సో ఇవి ఇఫ్కి ఎగ్జాంపుల్ కింద కన్సిడర్ చేస్తాము. సో stdio.h యాష్ include conio.h void main. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే ఇంటర్వ్యూస్లో అడుగుతాడు వితౌట్ యూజింగ్ సెమీకోలన్ టు ప్రింట్ ఏ స్టేట్మెంట్ అనేసి కాల్ చేస్తారు. ప్రింట్ఎఫ్కి ఎటువంటి సెమీకోలన్ యూజ్ చేయకుండా ఒక స్టేట్మెంట్ని ప్రింట్ చేయండి అని అడుగుతాడు. జనరల్గా ఎవ్రీ లైన్ కంపల్సరీ ఎండ్స్ విత్ సెమీకోలన్.
మనము గనక ప్రింట్ఎఫ్కి సెమీకోలన్ కనుక యూస్ చెయ్యనట్లయితే మనకి ఎర్రర్ అనేది జనరేట్ అవుతుంది. బట్ ఇంటర్వ్యూస్లో ఏమని అడుగుతాడు అంటే వితౌట్ యూజింగ్ సెమీకోలన్ టు ప్రింట్ ఏ స్టేట్మెంట్ అంటాడు. అప్పుడు ఏం చేస్తాము అంటే ఆ ప్రింట్ఎఫ్ని మనము ఇఫ్లో డిజైన్ చేయడం జరుగుతుంది. సో గెట్ సిహెచ్ అనేసి వాడతారు. ఇఫ్ ఎప్పుడు ట్రూ అవుతుంది, ఎప్పుడు ఫాల్స్ అవుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇఫ్లో 0 తప్ప ఏ వాల్యూ ఉన్నా కండిషన్ ఏమవుతుంది? ట్రూ. ఇఫ్ టేక్స్ నాన్ జీరబుల్ వాల్యూ అంటే ఇఫ్లో 0 తప్ప ఏ వాల్యూ ఉన్నా మనకి కండిషన్ ట్రూ అనేది అవుతుంది. ఫస్ట్ ఇక్కడ ప్రింట్ఎఫ్లో ఉన్న వెల్కమ్ అనే డేటాను ప్రింట్ చేస్తుంది. ఇఫ్లోకి ఈ వెల్కమ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయో కౌంట్ చేసి డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ వెల్కమ్లో 7 లెటర్స్ ఉండడం జరిగింది. అంటే ఇఫ్లో 7 ఉంది. ఇఫ్లో 0 తప్ప ఏ వాల్యూ ఉన్నా కండిషన్ ఏమవుతుంది? ట్రూ అవుతుంది. అంటే ఇక్కడ ఇఫ్ అనేది ట్రూ అయింది. ట్రూ అయితే దాని కింద ఏ స్టేట్మెంట్ని నేను ప్రింట్ చెయ్యలేదు. అవసరం ఉంటే ప్రింట్ చేస్తాం, లేకపోతే లేదు. ఇక్కడ ఇఫ్ అనేది 0 తప్ప ఏ వాల్యూ అసైన్ చేసిన కండిషన్ ఏమవుతుంది? ట్రూ. ఇఫ్ టేక్స్ నాన్ జీరబుల్ వాల్యూ కండిషన్ ఈస్ ఆల్వేస్ సాటిస్ఫైడ్ అనేసి కాల్ చేస్తారు. ఇఫ్లో 0 తప్ప ఏ వాల్యూ ఇచ్చినా కండిషన్ అనేది ట్రూ అవుతుంది. జనరల్గా ప్రింట్ఎఫ్లో ఏ స్టేట్మెంట్ అయితే ఉందో అది ప్రింట్ అవుతుంది, అంటే వెల్కమ్. ఇప్పుడు ఇఫ్లోకి వెల్కమ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయో కౌంట్ చేసి డిస్ప్లే చేస్తుంది. వెల్కమ్లో మనకి 7 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇక్కడ 7 అని వస్తుంది. ఇఫ్లో 7 అనేది కనుక కండిషన్ అనేది ట్రూ అవుతుంది. ట్రూ అవుతే ఏ స్టేట్మెంట్ ప్రింట్ చేయాలో దాని కింద డిఫైన్ చెయ్యలేదు. ఇప్పుడు చూడండి, మనకి వెల్కమ్ అనేసి ప్రింట్ అయ్యింది. ఇక్కడ ప్రింట్ఎఫ్కి ఎటువంటి సెమీకోలన్ అనేది యూజ్ చేయకుండా నేను దాన్ని ప్రింట్ చేయడం జరిగింది. ఈ విధంగా మనము ఏదైనా ఒక స్టేట్మెంట్ని ప్రింట్ఎఫ్ ద్వారా సెమీకోలన్ లేకుండా ప్రింట్ చెయ్యాలి అంటే ఆ స్టేట్మెంట్ని ఇఫ్లో జనరేట్ చేస్తాము. సో టు ప్రింట్ యువర్ నేమ్ వితౌట్ యూజింగ్ సెమీకోలన్ అని అడుగుతాడు. అప్పుడు మనము ఆ ప్రింట్ఎఫ్ని ఇఫ్లో రాస్తే మనకి అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటి అంటే ఇఫ్ ఎల్స్ ల్యాడర్. నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ అనే దానికి ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటున్నాం. ఇఫ్ ఎల్స్, ఇఫ్ కండిషన్, ఇఫ్లో ఉన్న కండిషన్ కనుక ట్రూ అయితే స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఇఫ్లో ఉన్న కండిషన్ కనుక రాంగ్ అయితే ఎల్స్లోకి వెళుతుంది. దీన్నే ఇఫ్ ఎల్స్ అనేసి కాల్ చేస్తారు. సో ఫస్ట్ది ఇఫ్ కండిషన్, సెకండ్ వన్ ఇఫ్ ఎల్స్. ఇఫ్ ఎల్స్ అంటే ఎయిదర్ ఆర్ నెయిదర్ కండిషన్స్ అనేసి కాల్ చేస్తారు. ఇఫ్లో ఉన్న కండిషన్ కనుక ట్రూ అయినట్లయితే దాని కిందున్న స్టేట్మెంట్స్ని ప్రింట్ చేస్తుంది. ఇఫ్లో ఉన్న కండిషన్ కనుక రాంగ్ అయితే ఎల్స్లోకి వెళ్ళిపోయి అక్కడున్న స్టేట్మెంట్ని ప్రింట్ చేస్తుంది. ఇక్కడ కూడా అంతేనండి. ఇఫ్ కింద మోర్ దాన్ స్టేట్మెంట్స్ కనుక
రాయాలి అంటే మనము ఇలా బ్రేసెస్ అనేది యూజ్ చేస్తాము. మోర్ దెన్ స్టేట్మెంట్స్ని కనుక యూజ్ చేయాలి అంటే, అదే విధంగా ఎల్స్ కింద కూడా మనము మోర్ దాన్ స్టేట్మెంట్స్ని కనుక యూజ్ చేయాలి అంటే బ్రేసెస్లో యూజ్ చేస్తాము. ఇఫ్ కింద కానీ ఎల్స్ కింద కానీ ఒకే ఒక స్టేట్మెంటు ప్రింట్ చెయ్యాలి అంటే బ్రేసెస్ అనేది యూజ్ చెయ్యము. ఇఫ్ కింద మోర్ దాన్ స్టేట్మెంట్స్ కానీ ఎల్స్ కింద మోర్ దాన్ స్టేట్మెంట్స్ కానీ యూజ్ చేయాలి అంటే మనము బ్రేసెస్ అనే వాటిని యూజ్ చేస్తాము. దీన్ని సింటాక్స్ ఆఫ్ ఇఫ్ ఎల్స్ అనేసి కాల్ చేస్తారు. ఇఫ్ ఎల్స్ అంటే ఎయిదర్ ఆర్ నెయిదర్, అది లేక ఇది, రెండు కండిషన్స్ని చెక్ చేయాలి అన్నప్పుడు మనము ఇఫ్ ఎల్స్ అనే దాన్ని యూజ్ చేస్తాము. ఇప్పుడు నేను ఇఫ్ ఎల్స్కి ఒక ఎగ్జాంపుల్ని చెప్పడం జరుగుతుంది. చూడండి. యాష్ ఇన్క్లూడ్ ఎస్టిడి ఐవర్ డాట్ హెచ్, యాష్ ఇన్క్లూడ్ కాన్యో డాట్ హెచ్, వాయిడ్ మెయిన్. నేను ఒక నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా అనేది చెక్ చేయాలి. నెంబర్ అనేది ఏ డేటా టైపు? ఇంటీజర్. ఆల్ న్యూమరికల్ వాల్యూస్ ఆర్ కాల్డ్ ఇంటీజర్స్. ఎన్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను, సిఎల్ఆర్ ఎస్ఈఆర్. ప్రింట్ఎఫ్ ఎంటర్ ఎన్ వాల్యూ, స్కాన్ఎఫ్ పర్సంటేజ్ డి, అడ్రస్ ఆఫ్ ఎన్. ఎన్ అనే వేరియబుల్లోకి స్కానర్ ద్వారా ఒక వాల్యూని రీడ్ చేస్తున్నాను. ఈవెన్ నెంబర్ లాజిక్ ఏంటండి? ఏదైనా ఒక నెంబర్ని 2 చేత డివైడ్ చేస్తే రిమైండర్ 0కి ఈక్వల్ అయితే దాన్ని ఈవెన్ నెంబర్ అంటారు. ఎన్ పర్సంటేజ్ బై 2 ఈక్వల్స్ టు 0 దెన్ అయితే ఈవెన్ నెంబర్. ఎల్స్ ప్రింట్ఎఫ్ ఆడ్ నెంబర్ అనేసి ప్రింట్ చేశాను. ఏదైనా ఒక నెంబర్ని 2 చేత డివైడ్ చేస్తే రిమైండర్ 0కి ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ సమానము అని చెప్పడానికి 2 ఈక్వస్ట్లు అనేవి వాడుతున్నాము. కంపైల్, రన్లోకి వెళ్ళి రన్ అన్న, ఎంటర్ ఎన్ వాల్యూ 12 అని ఇచ్చాను. ఏమని ప్రింట్ అయింది? ఈవెన్ నెంబర్. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎంటర్ ఎన్ వాల్యూ అంది. నేను 12 అని ఇచ్చాను. ఈ 12 అనేది ఎన్ అనే వేరియబుల్లోకి రీడ్ అవుతుంది. ఇఫ్ కాడికి వస్తుంది. ఎన్ అంటే ఎంత? 12 బై 2 ఈక్వల్స్ టు 0. 12ని 2 చేత డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అనేసి అడిగాను. 12 బై 2 అనేసి కాల్ చేసాం. సో ఇక్కడ చూడండి, 12ని 2 చేత డివైడ్ చేస్తే 6 2s 12. రిమైండర్ ఎంత వచ్చింది? 0. అంటే ఈ ప్లేస్లో మనకి 0 అనేది రీప్లేస్ అయింది. ఈక్వల్స్ టు 0. 0 ఈక్వల్స్ టు 0. 0 అనేది 0కి ఈక్వల్ అంది. అంటే కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఇఫ్లో ఉన్న కండిషన్ ఎప్పుడైతే ట్రూ అయిందో దాని కింద ఉన్న స్టేట్మెంట్ని ప్రింట్ చేస్తుంది. ఏమని? ఈవెన్ నెంబర్ అనేసి ప్రింట్ చేస్తుంది. అలా కాదు, నేను 7 అనేసి ఎంటర్ చేశాను. 7 అనేది ఆడ్ నెంబర్ అనేసి ప్రింట్ అయింది. ఎంటర్ ఎన్ వాల్యూ అంది. నేను 7
అని ఎంటర్ చేశాను. ఎన్ అనే వేరియబుల్లోకి 7 అనే వాల్యూ స్టోరు అవుతుంది. ఇఫ్ కాడికి వస్తుంది 7%/2 ఈక్వల్స్ టు 0. 7/2 7ని 2 చేత డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అన్న 3 2 6 రిమైండర్ వచ్చి 1 అనేది వచ్చింది. అంటే ఈ ప్లేస్లోకి 1 వస్తుంది. 1 ఈక్వల్స్ టు 0. 1 అనేది 0కి ఈక్వల్ అంటుంది. 1 అనేది 0కి ఈక్వలా కాదు. అంటే ఇఫ్లో ఉన్న కండిషన్ ఫాల్స్ అయింది. ఎప్పుడైతే ఇఫ్లో ఉన్న కండిషన్ కనుక ఫాల్స్ అయిందో డైరెక్ట్గా ఎల్స్కి వెళ్ళిపోతుంది. ఎల్స్లో ఏమనుంది ఆడ్ నెంబర్ అనేసి ప్రింట్ అవుతుంది. సో ఈవెన్ ఆడా అని ఎలా చెక్ చేస్తాము అంటే ఏదైనా ఒక నెంబర్ని 2 చేత డివైడ్ చేస్తే రిమైండర్ 0కి ఈక్వల్ అవ్వాలి. అలా అయితే దాన్ని ఈవెన్ వాల్యూ అనేసి కాల్ చేస్తారు. లేదంటే ఎల్స్లోకి వెళ్ళిపోయి ఆడ్ వాల్యూ అనేసి ప్రింట్ అవుతుంది. దీని క్వశ్చన్ ఏంటి అంటే టు చెక్ ద గివెన్ వాల్యూ ఈస్ ఈవెన్ ఆర్ ఆడ్ అనేసి కాల్ చేస్తాము. అంటే నేనిచ్చిన వాల్యూ అనేది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా అనేది చెక్ చెయ్యాలి. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే నేను ఒక లెటర్ ఇస్తాను. ఆ లెటర్ అనేది ఓవెల్ అయితే ఓవెల్ అని చెప్పాలి. కాన్సోనెంట్ అయితే కాన్సోనెంట్ అనేసి చెప్పాలి. టు చెక్ ద గివెన్ లెటర్ ఈస్ ఓవెల్ ఆర్ కాన్సోనెంట్ అనేసి చెప్పాలి. అంటే మనమిచ్చిన లెటర్ అనేది ఓవెల్ అయితే ఓవెల్ అని చెప్పాలి. కాన్సోనెంట్ అయితే కాన్సోనెంట్ అని చెప్పాలి. లెటర్స్ అనేది ఏ డేటా టైపు క్యారెక్టర్ అనేసి కాల్ చేస్తారు. ఆల్ ఆల్ఫాబెట్ అండ్ సింబల్స్ ఆర్ కాల్డ్ క్యారెక్టర్ డేటా టైప్ అనేసి కాల్ చేస్తారు. ఇక్కడి నుంచి మనము సి లాంగ్వేజ్లో లెటర్స్ని కానీ సింబల్స్ని కానీ ఎంటర్ చెయ్యాలి అంటే మనము క్యారెక్టర్ అనే దాన్ని యూజ్ చేస్తాము. నేను ఇవ్వబోయే డేటాని స్టోర్ చేసుకోవడం కోసం ఎస్టీ అనే ఒక వేరియబుల్ని తీసుకున్నాను. ఎస్టీ ఈజ్ ఏ స్టోరేజ్ వేరియబుల్ అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ ప్రింట్ఎఫ్ ఎంటర్ లెటర్ /n స్కాన్ఎఫ్ ఒకే ఒక లెటర్ కనుక క్యారెక్టర్ యొక్క మోడు %c అడ్రస్ ఆఫ్ ఎస్టీ. నేనిచ్చిన లెటర్ని ఎస్టీ అనే వేరియబుల్లోకి స్టోరు చేస్తుంది. ఇప్పుడు ఓవెలా కాదా అనేది చెక్ చేయాలి. ఓవెల్స్ అంటే ఏంటి? AEIOU AEIOU అనేవి అయితే ఓవెల్స్ అని చెప్పాలి. లేకపోతే కాన్సోనెంట్ అనేసి చెప్పాలి. నేనిచ్చిన లెటరు కనుక AEIOUతో మ్యాచ్ అయినట్లయితే ఓవెల్ అని చెప్పాలి. లేదంటే కాన్సోనెంట్ అనేసి చెప్పాలి. ఇక్కడ నేను కంపేర్ చేయాలి. ఎస్టీలో ఉన్న లెటరు ఏ. మనము గనక ఇన్పుట్లో క్యారెక్టర్స్ని ఇవ్వాలి అంటే సింగిల్ కొటేషన్స్లోనే రాస్తాము. ఆర్ ఎస్టీ ఈక్వల్స్ టు ఏ ఆర్ ఎస్టీ ఈక్వల్స్ టు ఐ ఆర్ ఎస్టీ ఈక్వల్స్ టు ఓ ఆర్ ఎస్టీ ఈక్వల్స్ టు యు. వీటిల్లో ఏ ఒక్క కండిషను మ్యాచ్ అయినా ఏమని చెప్పాలి? ఇట్ ఈజ్ ఏ ఓవెల్ అనేసి చెప్పాలి.
ఇట్ ఈజ్ ఏ ఓవెల్ అనేసి చెప్పాలి. ఒకవేళ రాంగ్ అయితే ఇట్ ఈజ్ ఏ కాన్సోనెంట్ అనేసి చెప్పాలి. అంటే ఏ ఈ ఐఓయుకి మ్యాచ్ అయితే ఓవెల్స్ అనేసి చెప్పాలి, లేదంటే కాన్సోనెంట్ అనేసి చెప్పాలి. ఈ సింబల్ని ఆర్ అనేసి కాల్ చేస్తారు. మనము /n టైప్ చేస్తాం కదండి, దాన్ని షిఫ్ట్ పట్టుకుని 2 times ప్రెస్ చేస్తే అది ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ ఆర్ అంటే ఏంటి, ఇచ్చిన కండిషన్స్లో ఏ ఒక్క కండిషను ట్రూ అయినా మొత్తం కండిషను ట్రూ అనేది అవుతుంది. కంపైల్, రన్లోకి వెళ్ళి రన్ అన్న, ఎంటర్ లెటర్ అంది. నేను ఓ అని టైప్ చేశాను, ఏమని వచ్చిందండి, ఓవెల్. ఇప్పుడు చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంటర్ లెటర్ అంది, నేను ఓ అని ఇచ్చాను. ఈ ఓ అనేది ఎస్టీ అనే వేరియబుల్లోకి వెళ్ళి స్టోరు అవుతుంది, ఇఫ్ కాడికి వస్తుంది. ఎస్టీ అంటే ఇక్కడ ఓ అనేది రీప్లేస్ అవుతుంది. ఓఏ ఈక్వల్ అంటుంది. ఓఏ ఈక్వలా, కాదు. అంటే ఈ కండిషన్ రాంగ్ అయితే ఆర్ అంటే ఇక్కడికి వస్తుంది. ఎస్టీ అంటే ఓ, ఓఈ ఈక్వలా, కాదు, ఇక్కడికి వస్తుంది. ఓఐ ఈక్వలా, కాదు, ఇక్కడికి వస్తుంది. ఎస్టీ అంటే ఓ, ఇక్కడేముంది ఓ, ఓఓ ఈక్వల్. ఆర్ అనేది ఉన్నప్పుడు ఒక్క కండిషన్ ట్రూ అయినా టోటల్ కండిషన్ అనేది ట్రూ అవుతుంది. అంటే ఇప్పుడు ఇఫ్ మొత్తము ట్రూ అయ్యి ఏమని ప్రింట్ అవుతుంది, ఇట్ ఈజ్ ఏ ఓవెల్ అనేసి ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మరలా రన్ చేస్తున్నాను, చూడండి. ఎంటర్ లెటర్ అంది, డి అని ఇచ్చాను, ఏమని ప్రింట్ అయింది, కాన్సోనెంట్. ఫస్ట్ ఇఫ్ కాడికి వస్తుంది. ఎస్టీ అంటే డి, డిఏ ఈక్వలా, కాదు, డిఈ కాదు, డిఐ కాదు, డిఓ కాదు, డియు కాదు. అంటే ఇక్కడున్న అన్ని కండిషన్స్ ఫాల్స్ అనేది అయ్యింది. అంటే ఆర్ ఉన్నప్పుడు అన్ని కండిషన్స్ ఫాల్స్ అయితే ఎంటైర్లీ కండిషన్ ఫాల్స్ అవుతుంది. డైరెక్ట్గా ఎల్స్లోకి వెళ్ళిపోయి ఏమని ప్రింట్ అవుతుంది, ఇట్ ఈజ్ ఏ కాన్సోనెంట్ అనేసి ప్రింట్ అవుతుంది. సో ఈ విధంగా మనము ఒక లెటర్ అనేది ఇస్తే అది ఓవెల్ అయితే ఓవెల్ అని చెప్పాలి, కాన్సోనెంట్ అయితే కాన్సోనెంట్ అనేసి చెప్పాలి. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ మనకి కేస్ సెన్సిటివ్. ఇక్కడ నేను ఓన్లీ స్మాల్ లెటర్స్కే డిజైన్ చేయడం జరిగింది. stdio.h యాష్ ఇన్క్లూడ్ conio.h void మెయిన్ క్యారెక్టర్లో st అని తీసుకున్నా. printf ఎంటర్ లెటర్, దాన్ని రీడ్ చేయాలి. scanf %c అడ్రస్ ఆఫ్ st. if st equals to a or st equals to e or st equals to I or st equals to o or st equals to u అయితే ఏమని చెప్పాలి, ఇట్ ఈజ్ ఏ ఓవెల్ అని చెప్పాలి. ఇక్కడ ఎల్స్ printf ఇట్ ఈజ్ ఏ కాన్సోనెంట్ అనేసి చెప్పాను. ఇది ప్రీవియస్ ప్రోగ్రామేనండి. గెట్ ch ఇక్కడ కంపైల్ చేశాను. సో ఇక్కడ స్టేట్మెంట్ అనేది తప్పు పడిందండి, సెమీకోలన్ మిస్ అయింది. ఫస్ట్ కంపైల్ చేయాలి. కంపైల్, రన్లోకి వెళ్ళి రన్ చేశాను. ఎంటర్ లెటర్ అంది, క్యాపిటల్ ఈ అని ఇచ్చాను, కాన్సోనెంట్. ఎందుకు అలా ప్రింట్ అయింది అంటే ఇక్కడ నేను స్మాల్ లెటర్స్కి మాత్రమే ప్రోగ్రామ్ అనేది జనరేట్ చేశాను. ఇన్ దట్ కేస్ మీకు క్యాపిటల్స్ని కూడా చెక్ చేయాలి అంటే
ఇక్కడ అవి కూడా రిప్రజెంట్ చేయాలి. క్యాపిటల్ ఏ ఆర్ ఎస్టీ ఈక్వల్స్ టు ఎస్టీ ఈక్వల్స్ టు ఏ ఆర్ ఎస్టీ ఈక్వల్స్ టు ఐ ఆర్ ఎస్టీ ఈక్వల్స్ టు ఓ ఆర్ ఎస్టీ ఈక్వల్స్ టు యు. ఇలా క్యాపిటల్స్కి స్మాల్స్కి మొత్తానికి రిప్రజెంట్ చేయాలి. ఇప్పుడు స్మాల్ ఇచ్చిన క్యాపిటల్ ఇచ్చిన అది యాక్సెప్ట్ అనేది చేస్తుంది. చూద్దామండి. కంపైల్ రన్లోకి వెళ్ళి రన్ అన్న. ఇక్కడ ఎంటర్ లెటర్ అంది, క్యాపిటల్ ఈ అని ఇచ్చాను. ఇట్ ఈజ్ ఏ ఓవెల్ అనేసి ప్రింట్ అవుతుంది. సో ఈ విధంగా మనము క్యాపిటల్స్ ఇచ్చిన స్మాల్స్ ఇచ్చిన యాక్సెప్ట్ చేయాలి అంటే ఈ విధంగా రాసుకోవడం జరుగుతుంది. అంటే స్మాల్ లెటర్స్కి రాయాలి, క్యాపిటల్ లెటర్స్కి రాయాలి. ఈ విధంగా మనము ఒక లెటర్ ఇస్తే ఓవెల్ అయితే ఓవెల్ అని చెప్పాలి, కాన్సోనెంట్ అయితే కాన్సోనెంట్ అనేసి చెప్పాలి. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే నేను ఒక లెటర్ అనేది ఇస్తాను. ఆ లెటర్ కనుక క్యాపిటల్ అయితే క్యాపిటల్ అని చెప్పాలి, స్మాల్ అయితే స్మాల్ అనేసి చెప్పాలి. అంటే టు చెక్ ద గివెన్ లెటర్ ఈస్ క్యాపిటల్ ఆర్ స్మాల్ అనేసి అడుగుతాడు. మనము ప్రీవియస్ ప్రోగ్రాంలో యాస్కీ వాల్యూస్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. యాస్కీ వాల్యూస్ మొత్తము 256 యాస్కీ వాల్యూస్ ఉంటాయి. అందులో క్యాపిటల్ ఏకి 65, క్యాపిటల్ బి 66 అప్ టు 90 వరకు మనకి క్యాపిటల్ జెడ్ అనేది ఉంటుంది. స్మాల్ ఏ 97, స్మాల్ జెడ్ 122. సో ఇవి నెంబర్స్, ఇవి స్పేస్ యొక్క వాల్యూ. ఇప్పుడు నేను ఎంటర్ చేసిన లెటర్ అనేది క్యాపిటల్ అయితే క్యాపిటల్ అని చెప్పాలి, స్మాల్ అయితే స్మాల్ అనేసి చెప్పాలి. ఇప్పుడు చూడండి, ఇఫ్ ఎస్టీలో ఉన్న లెటర్ క్యాపిటల్స్ ఎక్కడి నుంచి బిగిన్ అయినాయి 65 అండ్ ఎస్టీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 90 ఈ రేంజ్లో ఉంటే ఏమని చెప్పాలి? ఇట్ ఈజ్ ఏ క్యాపిటల్ అనేసి ప్రింట్ చేయాలి. క్యాపిటల్. ఒకవేళ అది కనుక రాంగ్ అయితే ఎల్స్లోకి వెళ్ళి ఇట్ ఈజ్ ఏ స్మాల్ అనేసి ప్రింట్ చేయాలి. నేను ఇచ్చిన లెటర్ అనేది క్యాపిటల్ అయితే క్యాపిటల్, స్మాల్ అయితే స్మాల్ అనేది చెప్పాలి. కంపైల్. రన్లోకి వెళ్ళి రన్ అన్న. ఇక్కడ ఎంటర్ లెటర్ అంది, ఆర్ అని ఇచ్చాను. ఏమని ప్రింట్ అయింది? ఇట్ ఈస్ ఏ స్మాల్ లెటర్ అని ప్రింట్ అయింది. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎంటర్ లెటర్ అంది, నేను స్మాల్ ఆర్ అని ఇచ్చాను. స్మాల్ ఆర్ యొక్క వాల్యూ ఎంత అంటే 114, అంటే 114 అనేది స్మాల్ ఆర్ యొక్క యాస్కి వాల్యూ. ఇఫ్ కాడికి వస్తుంది. ఎస్టీ అంటే ఎంత? ఆర్. ఆర్ అంటే ఎంత? 114. 114 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 65, అంటే 114 అనేది 65 కంటే పెద్దది అంటుంది. అంటే కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఎప్పుడైతే ఈ కండిషన్ ట్రూ అయిందో సెకండ్ కండిషన్ కాడికి వస్తుంది. ఇక్కడ ఎస్టీ అంటే ఆర్. ఆర్ అంటే 114. 114 అనేది 90 కంటే చిన్నదా? కాదు. ఒక కండిషన్ ట్రూ అయింది, ఇంకో కండిషను ఫాల్స్ అయింది. అండున్నప్పుడు అన్ని కండిషన్స్ ట్రూ అయితేనే ట్రూ అవుతుంది. ఏ ఒక్క కండిషన్ ఫాల్స్ అయినా మొత్తం కండిషన్ ఫాల్స్ అయిపోయి
ఎల్స్కి వెళ్ళిపోయి ఏమని ప్రింట్ అవుతుంది, ఇట్ ఈస్ ఏ స్మాల్ లెటర్ అనేసి ప్రింట్ అవుతుంది. ఈ విధంగా మనము ఒక లెటర్ ఇచ్చి అది క్యాపిటల్ అయితే క్యాపిటల్, స్మాల్ అయితే స్మాల్ అనేసి చెప్పడం జరుగుతుంది. మరలా కంపైల్ చేశాను, రన్. నేను క్యాపిటల్ బి అని ఇచ్చాను, ఏమని వచ్చింది, ఇట్ ఈస్ ఏ క్యాపిటల్ లెటర్ అనేసి వచ్చింది. ఫస్ట్ ఇక్కడికి వస్తుంది క్యాపిటల్ బి. క్యాపిటల్ బి యొక్క యాస్కీ వాల్యూ 66. 66 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 65. కండిషన్ ఏమైంది, ట్రూ. ఇక్కడికి వస్తుంది 66 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 90. ఇది ట్రూ అయింది, ఇది ట్రూ అయింది. ఇక్కడ ఏమని ప్రింట్ అవుతుంది, క్యాపిటల్ అనేసి ప్రింట్ అవడం జరుగుతుంది. మీరు కనుక ఇక్కడ ఒకసారి ఏ టు జెడ్ యాస్కీ వాల్యూస్ కనుక గమనించినట్లయితే ఈ విధంగా మనకి యాస్కీ వాల్యూస్ ఉంటాయి. ఇక్కడ ఎప్పుడైతే ప్రోగ్రాంలో మనము ఒక లెటర్ని ఎంటర్ చేసామో దాని యొక్క యాస్కీ వాల్యూని తీసుకుని కంపేర్ అనేది చేస్తుంది. ఇఫ్లో ఉన్న కండిషన్ కనుక ట్రూ అయినట్లయితే దాని కిందున్న స్టేట్మెంట్ని ప్రింట్ చేస్తుంది. ఇఫ్లో ఉన్న కండిషన్ కనుక రాంగ్ అయినట్లయితే ఎల్స్కి వెళుతుంది. ఎల్స్కి వెళ్ళి మనకి స్మాల్ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే, నేను ఒక లెటర్ ఇస్తాను, క్యాపిటల్ ఇస్తే దాన్ని స్మాల్లోకి కన్వర్ట్ చేసి ప్రింట్ చేయాలి. స్మాల్ లెటర్ ఇస్తే క్యాపిటల్లోకి, అంటే మనం ఇచ్చిన క్యాపిటల్ లెటర్స్ని స్మాల్లోకి, స్మాల్ ఇస్తే క్యాపిటల్లోకి కన్వర్ట్ అనేది చెయ్యాలి. సో ఇది కూడా యాస్కీ వాల్యూస్ని బేస్ చేసుకుని జరుగుతుంది. ఎలా అంటే అండి, ఇక్కడ మీరు గమనించినట్లయితే క్యాపిటల్ ఏ యొక్క యాస్కీ వాల్యూ 65, స్మాల్ ఏ యొక్క యాస్కీ వాల్యూ 97. ఇప్పుడు ఈ రెండిటికి డిఫరెన్స్ 32 ఉంటుంది. అంటే క్యాపిటల్ ఇచ్చినప్పుడు స్మాల్ చేయాలి అంటే 32 యాడ్ చేయాలి. ఒకవేళ క్యాపిటల్ ఇచ్చి స్మాల్ చేయమంటే 32 యాడ్ చేసాం. అదే కనుక స్మాల్ ఇచ్చి క్యాపిటల్ చేయమంటే 32 లెస్ అనేది చేస్తాము. ఎవ్రీ క్యారెక్టర్ మధ్య 32 డిఫరెన్స్ ఉంటుంది. అంటే క్యాపిటల్ ఏకి స్మాల్ ఏకి 32, క్యాపిటల్ బికి స్మాల్ బికి 32, క్యాపిటల్ సికి స్మాల్ సికి 32. అంటే 32 డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఆ డిఫరెన్స్ని బేస్ చేసుకుని మనము ప్రోగ్రామ్ అనేది ఇప్పుడు జనరేట్ చేస్తాము. ఏ ఎస్టీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 65 అండ్ ఎస్టీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 90. ఇఫ్ కింద ఒకటి కంటే ఎక్కువ స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు మనము బ్రేసెస్ అనేది యూజ్ చేస్తాము. ఎస్టీ, సో దీన్ని ప్రింట్ చేశాను. ఎల్స్, సో ఎస్టీ ఈక్వల్స్ టు ఎస్టీ మైనస్ 32 ప్రింట్ఎఫ్ %c ఎస్టీ అనేసి ఇస్తాం. గెట్ సిహెచ్ ఒకసారి రన్ చేస్తాను, ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కంపైల్, రన్లోకి వెళ్ళి రన్ చేశాను. ఎంటర్ లెటర్ అంది, నేను స్మాల్ బి అని ఇచ్చాను. ఎలా కన్వర్ట్ చేసింది, క్యాపిటల్ బి. మనం ఇచ్చిన స్మాల్ లెటర్ని క్యాపిటల్ కింద కన్వర్ట్ చేసింది. సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ ఎంటర్ లెటర్ అంది. ఎస్టీ అనే వేరియబుల్లోకి నేను స్మాల్ బి అనే లెటర్ని ఇవ్వడం జరిగింది. స్మాల్ బి యొక్క యాస్కీ వాల్యూ 98. ఇక్కడికి వస్తుంది ఎస్టీ అంటే 98. 98 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు
65. 98 అనేది 65 కంటే పెద్దది అంది. అంటే కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఇక్కడికి వస్తుంది. ఎస్టీ అంటే స్మాల్ బి. స్మాల్ బి యొక్క వాల్యూ 98. 98 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 90. 90 కంటే 98 చిన్నదా? కాదు. ఒకటి ట్రూ అయింది, ఇంకోటి ఫాల్స్ అయింది. అండ్ ఉన్నప్పుడు ఒకటి ట్రూ ఒకటి ఫాల్స్ అయితే మొత్తం కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. డైరెక్ట్గా ఎల్స్లోకి వస్తుంది. ఇక్కడ ఎస్టీ ఈక్వల్స్ టు ఎస్టీ అంటే బి. బి అంటే 98 మైనస్ 32. 98లోంచి 32 లెస్ చేస్తే ఎంత అనేసి అడిగాను. సో 66 వస్తుంది. ఇక్కడ ఎస్టీలో ఉన్న క్యారెక్టర్ని ప్రింట్ చేయమన్నా. ఎస్టీలో ఎంత ఉంది? 66. ఆ 66లో ఉన్న క్యాపిటల్ బిని ఈ %cలోకి కాపీ అనేది చేస్తుంది. ఈ విధంగా మనము ఒక లెటర్ ఇచ్చి అది క్యాపిటల్లో ఉంటే స్మాల్స్లోకి, స్మాల్లో ఉంటే క్యాపిటల్లోకి జనరేట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనము యాస్కీ వాల్యూస్ని బేస్ చేసుకుని స్మాల్ లెటర్ ఇస్తే క్యాపిటల్లోకి, క్యాపిటల్ లెటర్ ఇస్తే స్మాల్లోకి కన్వర్ట్ చేయడం జరిగింది. ఇక్కడ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే, నేను ఒక ఇయర్ అనేది ఇస్తాను. ఆ ఇయర్ అనేది లీప్ ఇయరా కాదా అనేది చెక్ చేయాలి. లీప్ ఇయర్ అంటే ఏంటి అంటే 4 ఏళ్లకు ఒకసారి ఒక రోజు ఎక్స్ట్రా వస్తుంది. అలా వస్తే దాన్ని లీప్ ఇయర్ అనేసి కాల్ చేస్తారు. సో దీనికి బేసికల్గా 2 లాజిక్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ ఒక లాజిక్ చెప్తాను, ఆఫ్టర్ దట్ ఇంకొక లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఒక ఇయర్ ఇస్తాను. ఇయర్ అనేది నెంబర్స్లో ఉంటుంది కనుక ఇంటీజర్ అనేసి కాల్ చేస్తారు. ఇంటీజర్లో y అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. ప్రింట్ఎఫ్ ఎంటర్ ఇయర్ అనేసి కాల్ చేస్తాం. స్కాన్ఎఫ్ %d అడ్రస్ ఆఫ్ y. ఫస్ట్ లాజిక్ అనేది చూడండి. ఏదైనా ఒక ఇయర్ని 4 చేత డివైడ్ చేస్తే రిమైండర్ 0 రావాలి. అండ్ అదే ఇయర్ని 100 చేత డివైడ్ చేస్తే రిమైండర్ 0 రాకూడదు. అలా ఉంటే అది లీప్ ఇయర్. లేదంటే అదే ఇయర్ని 400 చేత డివైడ్ చేస్తే రిమైండర్ 0 రావాలి. అలా వస్తే దాన్ని లీప్ ఇయర్ అనేసి కాల్ చేస్తారు. రాకపోతే దాన్ని నాట్ లీప్ ఇయర్ అనేసి కాల్ చేస్తారు. సో రన్ చేస్తున్నాను. రన్లోకి వెళ్ళి రన్ ఎంటర్ ఇయర్ 2024 ఏమని వచ్చింది? లీప్ ఇయర్. రన్ చేశాను. 2021 నాట్ లీప్ ఇయర్ అనేసి కాల్ చేస్తారు. ఏదైనా ఒక ఇయర్ని 4 చేత డివైడ్ చేస్తే రిమైండర్ 0 రావాలి. లేదంటే ఆ ఇయర్ని 100 చేత డివైడ్ చేస్తే రిమైండర్ 0 రాకూడదు. అలా అయితే అది లీప్ ఇయర్. ఒకవేళ అది కాకపోతే ఏదైనా ఒక ఇయర్ని 400 చేత డివైడ్ చేస్తే రిమైండర్ 0 రావాలి. అలా వస్తే దాన్ని లీప్ ఇయర్ అనేసి కాల్ చేస్తారు. ఒకటి ఇదన్నా జరగాలి, లేదంటే ఈ కండిషన్ అయినా జరగాలి. ఈ రెండు ఫాల్స్ అయితేనే టోటల్ కండిషన్ ఫాల్స్ అయ్యి ఎల్స్లోకి వెళ్ళిపోయి మనకి నాట్ లీప్ ఇయర్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఈ విధంగా మనము
ఒక ఇయర్ ఇస్తాం, ఆ ఇయర్ అనేది లీప్ ఇయర్ అయితే లీప్ ఇయర్ అని చెప్తుంది. లీప్ ఇయర్ కాకపోతే నాట్ లీప్ ఇయర్ అనేసి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంటర్వ్యూస్లో ఒక క్వశ్చన్ అడుగుతాడండి ఇఫ్ ఎల్స్ మీద. ఎలాగో చూడండి. యాష్ ఇన్క్లూడ్ stdio.h యాష్ ఇన్క్లూడ్ conio.h void main. ఇక్కడ నేను ఏ నెంబరు ఇవ్వడం లేదు, సిఎల్ఆర్ ఎస్సిఆర్. ఇఫ్లో 4 అని ఇచ్చాను, ఇక్కడ వెల్కమ్ అని ఇచ్చాను, ఎల్స్లో గుడ్ అని ఇచ్చాను. ఇలా ఇచ్చి వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అనేసి అడుగుతాడు. ఇలా ఇచ్చి ఈ ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ ఏంటి అని ఇంటర్వ్యూస్లో అడగడం జరుగుతుంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. సో నేను ఆల్రెడీ ప్రీవియస్గా సింటాక్స్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పడం జరిగింది. ఇఫ్లో 0 తప్ప ఏ వాల్యూ ఉన్నా కండిషన్ ఏమవుతుంది, ట్రూ అవుతుంది. ఇప్పుడు ఇఫ్లో ఎంత ఉంది, 4 అంటే కండిషన్ ట్రూ అయ్యి ఏమని ప్రింట్ అవుతుంది, వెల్కమ్ అని ప్రింట్ అవుతుంది. ఇఫ్లో 0 తప్ప ఏ వాల్యూ ఉన్నా కండిషన్ అనేది ట్రూ అవుతుంది. ఇఫ్లో 0 ఉంటే ఫాల్స్ అనేది అవుతుంది. రన్ చేశాను, ఇప్పుడు అవుట్పుట్ చూడండి, వెల్కమ్ అనేసి ప్రింట్ అయ్యింది. సో అదే కనుక మనము 0 ఇచ్చినట్లయితే ఇఫ్లో ఏమని ప్రింట్ అవుతుంది, గుడ్. ఎందువల్ల ఇఫ్లో 0 తప్ప ఏ వాల్యూ ఉన్నా కండిషన్ ట్రూ అవుతుంది. ఇఫ్లో 0 ఉంటే కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. ఇంటర్వ్యూస్లో మోక్ టెస్టుల్లో అడుగుతాడండి, వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అనేసి అడుగుతాడు. ఇలా ఒక ప్రోగ్రామ్ జనరేట్ చేసి దీనికి ఆన్సర్ ఏమొస్తుంది అని అడుగుతాడు. చాలామంది ఏమనుకుంటారంటే ఇఫ్లో ఎటువంటి కండిషను లేదు కనుక ఫాల్స్ అవుతుంది అనుకుంటారు. కాదండి, ఇఫ్లో 0 తప్ప ఏ వాల్యూ ఉన్నా కండిషన్ ట్రూ అవుతుంది. ఇఫ్లో కనుక 0 ఉన్నట్లయితే కండిషన్ ఫాల్స్ అయ్యి ఎల్స్లోకి వెళ్ళిపోయి గుడ్ అనేది ప్రింట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇలాంటిదే ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ అనేది చూడండి. యాష్ ఇన్క్లూడ్ conio.h void main. ఇక్కడ ఇంటీజర్లో n అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. ఇఫ్ n ఈక్వల్స్ టు 4, 55, 64, -6, 0 అని ఇచ్చాను. ప్రింట్ఎఫ్ హాయ్ హౌ ఆర్ యూ అని ఇచ్చాను. ఒకవేళ కండిషన్ రాంగ్ అయితే దిస్ ఈజ్ ఏ ఫస్ట్ క్లాస్ అని ప్రింట్ చేశాను. ఇలా ఇచ్చి వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అనేసి అడుగుతాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఆలోచించాలండి. ఎన్లోకి ఫస్ట్ 4 వస్తుంది. ఆఫ్టర్ దట్ 4 పోయి దాని ప్లేస్లోకి 55 అనేది రీప్లేస్ అవుతుంది. ఆ తర్వాత 64, ఆ తర్వాత -6, ఫైనల్గా చివరిలో ఉన్న 0 అనేది ఎన్లోకి వస్తుంది. అంటే ఇప్పుడు ఎన్లో ఎంత ఉంది, 0. ఇఫ్లో ఏముంది, ఎన్ అంటే కండిషన్ ఏమైంది, ఫాల్స్ అయింది. కనుక ఎల్స్లోకి వెళ్ళిపోయి ఏమని ప్రింట్ అవుతుంది మనకి, దిస్ ఈజ్ ఏ ఫస్ట్ క్లాస్ అనేసి ప్రింట్ అవుతుంది. ఇక్కడ మనము అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఇచ్చిన వాల్యూస్లో చివర ఏ వాల్యూ ఉంది అనేది అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ మీరు గమనించినట్లయితే చివర్లో మనకి 0 ఉంది. అంటే n అనే వేరియబుల్లోకి 0 అనేసి రావడం జరుగుతుంది. సో
ఒకవేళ ఇలా ఇచ్చాను. సో ఇప్పుడు చివర ఏ వాల్యూ ఉంది 87 అంటే ఎన్లో ఎంత ఉంది 87 అంటే ఇఫ్లో ఎన్ ఉంది అంటే 87 అంటే కండిషన్ ఏమైంది ట్రూ అయింది. ఇఫ్లో 0 తప్ప ఏ వాల్యూ ఉన్నా కండిషన్ ట్రూ అయ్యి హాయ్ హౌ ఆర్ యూ అని ప్రింట్ అవుతుంది. సార్ మధ్యలో 0 ఉంది, మీకు మధ్యలో కాదండి రీప్లేస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ షోకి సినిమాకి వెళ్ళాను, A4 అనే సీటు నాకు ఎలకేట్ చేశాడు. నెక్స్ట్ ఇంకో వ్యక్తి సెకండ్ షో సినిమాకి వెళ్ళాడు, అతడికి A4 ఇచ్చాడు. ప్రజెంట్ ఎవరున్నారు అంటే సెకండ్ షోకి ఎవరైతే వెళ్ళారో వాళ్ళు ఆ సీట్లో ప్రజెంట్ ఉన్నట్టు. అదేవిధంగా మనకి చివరన ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూనే మనము కన్సిడర్ చెయ్యాలి. ఈ విధంగా ఒక ప్రోగ్రామ్ ఇచ్చి వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అనేసి కాల్ చేస్తాడు. మీరు అప్పుడు ఏం చేయాలంటే చివరన 0 ఉందా వేరే ఏదైనా వాల్యూ ఉందా అని చెక్ చేసుకోవాలి. చివరిలో 0 ఉంటే కండిషన్ ఏమవుతుంది ఫాల్స్ అవుతుంది, ఎల్స్లోకి వెళ్ళిపోయి అక్కడ ఉన్న స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. ఒకవేళ అక్కడ ఏదైనా వాల్యూ ఉంటే కండిషన్ ట్రూ అవుతుంది, అయ్యి ఇఫ్ కింద ఉన్న స్టేట్మెంట్ని ప్రింట్ చేస్తుంది. లీప్ ఇయర్కి అనదర్ లాజిక్ ఉంది. ఏదైనా ఒక ఇయర్ని 4 చేత డివైడ్ చేస్తే రిమైండర్ 0 రావాలి. ఎందుకంటే 4 ఏళ్ళకి ఒకసారి మనకి లీప్ ఇయర్ అనేది వస్తుంది. సో వాయిడ్ మెయిన్ ఇంటీజర్లో y అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను, సిఎల్ఆర్ హెచ్సిఆర్ ప్రింట్ఎఫ్ ఎంటర్ ఇయర్, దాన్ని రీడ్ చేయాలి. స్కాన్ఎఫ్ %d అడ్రస్ ఆఫ్ y, ఇఫ్ y %/4 ఈక్వల్స్ టు 0 దెన్ అయితే లీప్ ఇయర్. సో లేదంటే నాట్ లీప్ ఇయర్ అనేసి ప్రింట్ అవుతుంది. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేశాను, j.c అనే నేమ్తో సేవ్ చేశాను. కంపైల్ రన్లోకి వెళ్ళి రన్ చేశాను. ఇక్కడ ఎంటర్ ఇయర్ 2024/4 రిమైండర్ 0 కనుక లీప్ ఇయర్. ఏదైనా ఒక ఇయర్ని 4 చేత డివైడ్ చేస్తే రిమైండర్ 0 రావాలి. ఎంటర్ ఇయర్ అంది 2024 అని ఇచ్చాను. ఫస్ట్ ఇఫ్ కార్డ్కి వస్తుంది. y అంటే ఎంత 2024/4 2024ని 4 చేత డివైడ్ చేస్తే రిమైండర్ 0 ఈక్వల్స్ టు 0 కండిషన్ ఏమైంది ట్రూ అయింది. ఎప్పుడైతే ఇక్కడ ఇఫ్లో ఉన్న కండిషన్ ట్రూ అవుతుందో ఏమని ప్రింట్ అవుతుంది లీప్ ఇయర్ అని ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఇఫ్లో ఉన్న కండిషన్ కనుక రాంగ్ అయితే ఎల్స్లోకి వెళ్ళిపోయి నాట్ లీప్ ఇయర్ అనేసి ప్రింట్ అవుతుంది. జనరల్గా ఇది ఎక్కువగా యూజ్ చెయ్యకూడదు. మనము ఫస్ట్ ఏ మోడల్ అయితే డిస్కస్ చేసామో అదే యూజ్ చెయ్యాలి. ఏదైనా ఒక ఇయర్ని 4 చేత డివైడ్ చేస్తే రిమైండర్ 0 రావాలి. అదే ఇయర్ని 100 చేత డివైడ్ చేస్తే మనకి రిమైండర్ 0 అనేది రాకూడదు. అలా అయితే దాన్ని లీప్ ఇయర్ అనేసి కాల్ చేస్తారు. లేదంటే అదే ఇయర్ని 400 చేత డివైడ్ చేస్తే రిమైండర్ 0 అనేది రావాలి. అలా వస్తే దాన్ని లీప్ ఇయర్ అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ని ఇంటర్వ్యూస్లో ఎలా అడుగుతాడు అంటే పర్సంటేజ్ అనే సింబల్ని యూస్ చేయకుండా నేను ఒక ఇయర్ ఇస్తే లీప్ ఇయర్ అయితే లీప్ ఇయర్ అని చెప్పాలి.
నాట్ అయితే నాట్ అనేసి చెప్పాలి. ఓన్లీ ఇంటర్వ్యూస్లో అడుగుతాడు. వితౌట్ యూజింగ్ పర్సంటేజ్ సింబల్ టు చెక్ ద గివెన్ ఇయర్ ఈస్ లీప్ ఇయర్ ఆర్ నాట్. ఇలా పర్సంటేజ్ అనే సింబల్ని యూజ్ చేయకుండా ఒక ఇయర్ ఇస్తే లీప్ అయితే లీప్ అని చెప్పాలి, నాట్ అయితే నాట్ అనేసి చెప్పాలి. ఎక్స్ వై అనే టెంపరీ వేరియబుల్స్ తీసుకున్నా. ఎక్స్ ఈక్వల్స్ టు వై బై 4. ఇక్కడ వై కాదండి జెడ్ అని తీసుకుందాం, ఎందుకంటే ఒకే వేరియబుల్ని 2 టైమ్స్ ఇవ్వకూడదు. ఎక్స్ ఈక్వల్స్ టు వై బై 4. జెడ్ ఈక్వల్స్ టు మనకి ఎక్స్ ఇంటూ 4. ఇఫ్ జెడ్ ఈక్వల్స్ టు వై అయితే ఏమని చెప్పాలి? లీప్ ఇయర్ అనేసి చెప్పాలి. ఒకవేళ కాకపోతే నాట్ లీప్ ఇయర్ అనేసి చెప్పాలి. ఏదైనా ఒక ఇయర్ని 4 చేత డివైడ్ చేసి ఆ వచ్చిన వాల్యూని 4 చేత మల్టిప్లై చేస్తే ఇచ్చిన ఇయర్కి ఈక్వల్ అయితే దాన్ని లీప్ ఇయర్ అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ 2000 అని ఇచ్చాను. ఫస్ట్ ఇక్కడికి వస్తుంది. ఎక్స్ ఈక్వల్స్ టు వై అంటే 2000 బై 4. 2000 బై 4. 2000ని 4 చేత డివైడ్ చేస్తే కోఎఫిషియంట్ ఎంత అన్న 500 వచ్చింది. ఇక్కడికి వస్తుంది. జెడ్ ఈక్వల్స్ టు ఎక్స్ అంటే ఎంత? 500 ఇంటూ 4 ఎంత అండి? 500 ఇంటూ 2 2000. ఇక్కడికి వస్తుంది. జెడ్ అంటే ఎంత? 2000. వై అంటే ఎంత? 2000. రెండు ఈక్వల్ కనుక దాన్ని లీప్ ఇయర్ అనేసి ప్రింట్ చేస్తుంది. ఏదైనా ఒక ఇయర్ని 4 చేత డివైడ్ చేస్తే వచ్చిన కోఎఫిషియంట్ అనేది 4 చేత మల్టిప్లై చేస్తే సేమ్ ఇయర్ వస్తే దాన్ని ఏమని కాల్ చేస్తారు? లీప్ ఇయర్. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు సెమీకోలన్ అనేది మిస్ అయ్యింది. సో ఏదైనా ఒక ఇయర్ని 4 చేత డివైడ్ చేస్తే వచ్చిన కోఎఫిషియంట్ని 4 చేత మల్టిప్లై చేస్తే సేమ్ వస్తే దాన్ని ఏమంటారు? లీప్ ఇయర్ అనేసి కాల్ చేస్తారు. ఈ విధంగా పర్సంటేజ్ అనే సింబల్ని యూజ్ చేయకుండా ఒక ఇయర్ అనేది లీప్ ఇయరా కాదా అనేది చెక్ చేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని ప్రెస్ చేసి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ